Hi friends, welcome to Mary Cooking Channel. Make it easy, tasty and spicy, quick and healthy recipes. Today మటన్ ములక్కాయ కర్రీ అండి. ఎంతో టేస్టీగా హెల్తీగా ములక్కాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మటన్లో వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ములక్కాయ అన్ని రకాల వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ములక్కాయలో ఖనిజ లవణాలు, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి. మునగలో విటమిన్ సి, పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి. వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుందండి విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల. ములక్కాయలో ఇన్సులిన్ లాంటి ప్రోటీన్ ఉంటుందండి, అందుకే షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మటన్ను మనము మితంగా తీసుకుంటే అందులో ఉన్నటువంటి పోషకాలు మనకు అందుతాయండి. ఇది మంచి పోషకాహారము. బోన్ మటన్ త్వరగా ఉడుకుతుందండి. బోన్ మటన్లోనే ఎన్నో పోషకాలు ఉన్నాయండి. బాగా ఎరుపు రంగులో ఉండే మటన్ను ముదురు మటన్ అంటారండి. ఇందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది కనుక బోన్ మటన్నే మనం ఎక్కువగా తీసుకోవాలండి. B12 ఎక్కువగా ఉండడం వలన శరీరంలోని ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి కారణమవుతాయండి. B12 ఎక్కువగా ఉన్నందున శరీరంలోని అదనంగా ఉన్న కొవ్వును తగ్గిస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ బాగా ఉడికించుకున్న తర్వాత అందులో వాటర్ ఇంకిపోయిన తర్వాత తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి వేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఉంచడం వలన ఉప్పు, కారం, మసాలాలు ముక్కకు బాగా పడతాయండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మనం బాగా ఉడికించుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలండి. మటన్ ములక్కాయ ఉడకడానికి తగినంత వాటర్ వేసుకుని బాగా కలిపిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలండి. ములక్కాయ ముక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత 2 టమాటాలను కూడా మనం కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మటన్లో అనేకమైన ప్రోటీన్స్, ఐరన్ ఉంటాయండి. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. B1, B2, B3, B12, B9 విటమిన్స్ కూడా ఉంటాయండి. విటమిన్ ఈ, విటమిన్ కే విటమిన్స్ కూడా ఉంటాయండి. కనుక మటన్ ఆరోగ్యానికి మంచిదని పరిశోధనలో తేలిందండి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలండి. ములక్కాయ మటన్ బాగా ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్తీగా మటన్ ములక్కాయ కూర రెడీ అవుతుందండి. దించే ముందు కరివేపాకు, కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. టేస్టీగా, హెల్తీగా మటన్ ములక్కాయ కర్రీ రెడీ అవుతుందండి. కూరని ఈ విధంగా ఉన్నప్పుడు దించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఓకే అండి, మేరీ కుకింగ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.